బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్లో ఉందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా హిందూ సమాజం పెద్ద ఎత్తున మండిపడుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరుమల లడ్డూ టాలీవుడ్ను కూడా షేక్ చేస్తోంది. టాలీవుడ్లో కూడా తిరుమల లడ్డూ అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఇటు ట్వీట్ల వారు జరుగుతోంది. అవును, తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్లో చెప్పుకొచ్చారు. ఈ డిమాండ్పై జాతీయ స్థాయిలో చర్చ కూడా జరగాలంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడి వరకు కథ బానే ఉంది. ఇక్కడి నుంచే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ట్వీట్పై రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఇష్యూ రాష్ట్రంలో జరిగింది, దేశవ్యాప్తంగా ఎందుకు ప్రచారం అంటూ ప్రకాష్ రాజ్ ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ఆయన రియాక్ట్ అయ్యారు. ఇక్కడి నుంచి టర్న్ ఇంకోటి జరిగింది. తప్పు జరిగితే విచారణ జరిపి శిక్షించారంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. దేశంలో ఇప్పటికే చాలా మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్కు కౌంటర్ ఇస్తూ మా ప్రెసిడెంట్ మంచు విష్ణు రంగంలోకి దిగడం ఇప్పుడు చర్చ కావచ్చు. ఈ వార్ మరింత ముదిరేలా చేస్తుంది. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం కాదు, కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవన్ కళ్యాణ్ సరిగ్గానే చెప్పారు. అసలు మతం రంగు ఎవరు పులుముతున్నారో అర్థమవుతుంది అంటూ కూడా ఇన్ఫాక్ట్ ఇది ప్రకాష్ రాజ్కి సంబంధించి చెప్పుకొచ్చారు. ఒక్కసారి ఆ ట్వీట్ వార్ ఎక్కడ మొదలైంది, ఎక్కడి వరకు వెళ్ళింది, ఎవరెవరు ఏమేమన్నారనేది ఒక్కసారి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 20న ఆయన కోట్ చేస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. We are all deeply disturbed with the findings of animal fat, of fish oil, pork fat and beef fat అంటూ ఆయన మెన్షన్ చేస్తూ mixed in Tirupati Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP government then. Our government is committed to take stringent action possible. But this throws light on many issues surrounding discretion of temples, its land issues and other ధార్మిక్ ప్రాక్టీసెస్ అని చెబుతూనే మరొక అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ మెనీ బి ద టైమ్ హ్యాస్ కమ్ టు కాన్స్టిట్యూట్ ఏ సనాతన ధర్మ రక్షణ బోర్డు అంటే ఆయన కోట్ చేస్తూ అట్ ఏ నేషనల్ లెవెల్ టు లుక్ ఇన్ టు ఆల్ ది ఇష్యూస్ రిలేటెడ్ టు టెంపుల్స్ ఇన్ ఎంటైర్ భారత్. ప్రస్తుతం ఇదే అంశం తీవ్రమైన చర్చకు దారిచ్చింది. అంటే దేశవ్యాప్తంగా కూడా సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలి జాతీయ స్థాయిలో అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. A debate has to happen at a national level by all the policy makers, religious heads, judiciary, citizens, media and all other in their respective domains antuni. I think we all should come together to put an end to discretion of Sanatan Dharma in any form antu ayana chesina tweet. ఇది ఎగ్జాక్ట్గా ఆయన చేసిన ట్వీట్ సెప్టెంబర్ 20 ఉదయం 8:36 ఆయన చేసిన ట్వీట్. ఈ ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే కనుక ఇన్ఫాక్ట్ ప్రకాష్ రాజ్ డియర్ పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేస్తూ ఇట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ఏ స్టేట్ వేర్ యు ఆర్ ఏ DCM అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, find out the culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up this issue nationally? We have enough communal tensions in the country. Thanks to your friends in the center అంటూ ఆయన ఇక్కడ మళ్ళీ ఓపెన్ బ్రాకెట్స్లో మాట ప్రస్తావిస్తూనే #జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కసారి నేను దీన్ని బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. డియర్ పవన్ కళ్యాణ్ అంటూనే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది, దీన్ని మీరు విచారించండి, బాధ్యులని కఠినంగా శిక్షించండి, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఎందుకు ఇప్పటికే జాతీయ స్థాయిలో కమ్యూనల్ టెన్షన్స్ దేశవ్యాప్తంగా కమ్యూనల్ టెన్షన్స్ మనకి కావాల్సిన ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడెందుకు మీరు వీటిని ఇలా ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. మంచు విష్ణు రియాక్ట్ అయిన తర్వాత అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు. Sri Prakash Raj, please calm the heck down. The Tirumala Laddu is not just prasadam, it's a symbol of faith for millions of Hindus like me అంటూ ఆయన చెప్పుకొచ్చారు. Sri Pawan Kalyan, the Deputy CM, has rightly called the
thorough investigation and action to ensure the protection of such sacred traditions. While you are at it, perhaps reflect on where the real communal color is being added అంటూ ఆయన చెబుతున్న ఇక్కడ కూడా హ్యాష్ ట్యాగ్ చేస్తూ స్టే ఇన్ యువర్ లేన్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో ఇలా వివాదానికి దారితీస్తుంది. అది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ మనోభావాలకు సంబంధించి ముడిపడిన అంశం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇది కంటిన్యూ అవుతూ ఉండగానే ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. కాస్త స్మైల్ సింబల్ని, ఇమోజీని ట్యాగ్ చేస్తూ ఆయన ఓకే శివయ్య, ఐ హ్యావ్ మై పర్సెప్షన్, యూ హ్యావ్ యువర్స్ నోటెడ్ అంటూ మళ్ళీ జస్ట్ ఆస్కింగ్ అంటూ చెప్పడం ప్రస్తుతం ఆ ట్వీట్ వార్ కొనసాగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు కూడా దారితీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండస్ట్రీలు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులకు సంబంధించి క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. జాతీయ స్థాయిలో ఎక్కడ చూసినా, మరి ముఖ్యంగా ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఎక్కడ చూసినా దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం అటువంటి డీప్ డిస్కషన్స్ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ దారితీస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ట్వీట్ల వార్ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సినారియో ఉంది అనేది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన తర్వాత, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక క్వశ్చన్ రైజ్ అయిన తర్వాత ఆయన దానికి సంబంధించి ఆయన ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ని ఇన్ఫ్యాక్ట్ ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. భక్త కన్నప్పకు సంబంధించి ఒక ఫోటోని ఆయన పోస్ట్ చేస్తూ ఓకే శివయ్య, ఐ హ్యావ్ మై పర్సెప్షన్స్, యూ హ్యావ్ యువర్స్ అంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఎక్కడ మొదలైంది, ఎక్కడి వరకు వచ్చింది అనేది. అంటే నా విషయాలు నాకు ఉంటాయి, అంటే నా థాట్స్ నాకు ఉంటాయి, నీ థాట్స్ మీకు ఉండొచ్చు, ఎవరి థాట్స్ వాళ్ళవి అన్న విధంగా ఆయన చెప్పిన ప్రయత్నం కింద భావించవచ్చు ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ని. మరి దీనికి ఇండస్ట్రీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి అనేది వేచి చూడాల్సిందే.